రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె విరమించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై అర్ధరాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లారు. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై అర్ధరాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం, అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జులై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీల శ్రేయస్సు సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్ను వర్కర్లకు 50,000 రూపాయల నుంచి ఏకంగా 1.20 లక్షల రూపాయలకు, హెల్పర్లకు 20,000 రూపాయల నుంచి 60,000 రూపాయలకు పెంచుతున్నామన్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, ప్రమోషన్ల కోసం వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నామన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలా అప్గ్రేడ్ చేస్తామని, అంగన్వాడీలో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి వారిచ్చేది నేరుగా అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తామని హామీ ఇచ్చారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర పెరిగారని వెల్లడించారు. కొందరు దురుద్దేశపూర్వకంగా ఫారం 6, ఫారం 7 నమోదు చేశారని, అలాంటి వారిపై 70 కేసులు నమోదు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సచివాలయంలో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 2023లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారని, ఆ సమయంలో 2 ప్రధాన సమస్యలు వారి దృష్టికి వచ్చాయన్నారు. తప్పుడు అడ్రస్లు, అసలు చిరునామా లేకుండా ఒకే ఇంట్లో 10కి మించి ఓటర్లు ఉండడం, ఇలా పలు సమస్యలు వారి దృష్టికి వచ్చాయన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చిరునామా లేకుండా 2.51 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.5 లక్షల ఇళ్లను తనిఖీ చేసి 25 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొన్ని చోట్ల ఒకే చిరునామాతో 700 మందికి పైగా ఉన్నారని, ఈ సమస్యను 98% మేర సరిచేశామన్నారు. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో సవరణ చేయలేకపోయామని, 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయన్నారు. వాటిని పరిశీలించి 5.6 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు, అభ్యంతరాలపై సీఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. 1.51 lakh నుంచి తగ్గి ఈరోజు సమ్ 3,000 వరకు వచ్చింది. అంటే ఇక్కడ కూడా కొన్ని ఇష్యూల్లో మోడిఫికేషన్ చేయడం వచ్చింది. అంటే పలానా ఆ హౌస్లో దొరకలేదు కానీ వేరే హౌస్లో దొరికారు, అక్కడ ట్రేస్ అయ్యారు. ఆ ట్రేస్ అయిన తర్వాత అది మార్పు చేయాలి. ఒక మార్పు అయితే సెకండ్ చేంజ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి అగైన్ ఆల్మోస్ట్ 98% వరకు మనం డిస్పోజ్ చేయగలిగాము. 2% మిగిలిపోయింది. సో దాట్ ఎనీవే, బికాజ్ అంత డేటా మన దగ్గర ER ఉన్నట్లు ఉంది. ఇట్స్ క్లియర్ ఫ్యాక్చువల్ కేసు ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూ ఈ రోజు వరకు ఉండేది. నెక్స్ట్ డే నుంచి 23rd నుంచి కొత్తగా సైకిల్ ఓపెన్ అవుతుంది. వీల్ రిమూవ్ దాన్ని నెక్స్ట్ 10-15 డేస్లో రిమూవ్ చేసేస్తాం. యాక్చువల్లీ ఈ 0 జంక్ ఓటర్స్, 10+ ఓటర్స్ ఈ రోజు ఇష్యూ కాదు. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఉండేది, ఇంతకుముందు కూడా ఉండేది. ఫస్ట్ టైం మనం స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా ఆల్మోస్ట్ 98-99% వరకు ఈ అన్నిటిని ఎనామలీస్ని కరెక్ట్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కూడా చాలా కంప్లైంట్స్ లాస్ట్ 6 months వచ్చినాయి. సో టోటల్ మనకు అంత రికార్డ్ ఉంది. 14 lakh ఓటర్స్ సంబంధించి పొలిటికల్ పార్టీస్, ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినాయి. అంటే ఈ 14 lakh ఓటర్స్ ఐదర్ డెడ్, డూప్లికేట్, షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నాయి. ప్రతి పేరు మీద జిల్లా యంత్రాంగం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత
దీంట్లో 5.64 lakh ఓటర్స్ ఈ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ కేటగిరీ కింద ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ 5.64 lakh ఓటర్స్ని అందరినీ ఈఆర్ఓ లెవెల్లో, డిఈఓ లెవెల్లో మళ్ళీ ఫామ్ 7 ఫైల్ చేసేసి డిలీట్ చేయడం జరిగింది. నారా లోకేష్ యువగళం ద్వారా తన సమర్థతను నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మునిగిపోవటం ఖాయమని అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటమట న్యూ ఆర్టీసీ కాలనీలోని తెలుగుదేశం అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ నివాసంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఒక నాయకుడిగా ఉజ్వల భవిష్యత్తును తెలుగుదేశం పార్టీతో పాటు ఈ రాష్ట్రానికి లోకేష్ ఇవ్వనున్నారని పేర్కొన్నారు. యువగళం ద్వారా సామర్థ్యం ఉన్న వ్యక్తిగా లోకేష్ ఎదిగిన క్రమాన్ని కళ్లారా చూశామని అన్నారు. నిత్యం సమాజం గురించి ఆలోచన చేయడం ద్వారా గొప్ప నాయకుడిగా ఎదగవచ్చని నారా లోకేష్ నిరూపించారన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి మరో 25 సంవత్సరాలు నాయకత్వ సమస్య ఉండబోదని లోకేష్ నాయకత్వంలో పార్టీ బలపడిందని అన్నారు. రానున్న టీడీపీ ప్రభుత్వంలో కూడా సమర్థంగా పనిచేస్తూ ప్రజల మనసును గెలుచుకుంటుందని తెలియజేశారు. నిన్న విడుదల చేసిన ఓటర్ల జాబితా తుది డ్రాఫ్ట్లో కూడా అవే తప్పులు పునరావృతమయ్యాయని స్పష్టంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని అన్నారు. దొంగ ఓట్లు వేసుకుని సాంకేతికంగా విజయం సాధించడానికి వైసీపీ చేస్తున్న కుట్రలను ఓటర్లు, పౌర సమాజం గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, తెలుగుదేశం నాయకులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. లోకేష్ బాబు తనకు తాను మలుచుకుంటూ ఒక నాయకుడిగా ఉజ్వల భవిష్యత్తును తెలుగుదేశం పార్టీతో పాటు ఈ రాష్ట్రానికి ఇవ్వగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా ఎదిగిన క్రమాన్ని చూశాం కల్లారా. యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ బాబు గారి ఇమేజు, యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేష్ బాబు గారి ప్రతిష్ట పెరిగిన పద్ధతి ఇవన్నీ కూడా చూస్తే ఒక వ్యక్తి కఠోర శ్రమ ద్వారా నిత్యం సమాజం గురించి ఆలోచన చేయడం ద్వారా గొప్ప నాయకుడిగా ఎదగవచ్చని నారా లోకేష్ బాబు గారు నిరూపించారు. కాబట్టి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి మరో 25 సంవత్సరాలు నాయకత్వ సమస్య ఉండబోదు. ఖచ్చితంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అటు పార్టీ అట్లాగే వచ్చే ప్రభుత్వం కూడా సమర్థంగా పనిచేస్తూ ప్రజల మనసులను గెలుచుకుంటుందని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమిటో వైవి సుబ్బారెడ్డి చూపించాలని, అభివృద్ధిని చూసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. డేట్, టైం మీరు చెప్పినా సరే, తమకు చెప్పమన్నా సరేనని పేర్కొన్నారు. తాము మాత్రమే కాదు, మేధావులు, ప్రతిపక్షాలు, మీడియా అందరూ వస్తారని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటన సాగనుంది. తొలి రోజు ఇచ్చాపురంలో పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా అక్కడకు వెళ్లేందుకు షర్మిల ఆర్టీసీ బస్సును ఎంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. షర్మిలతో పాటు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుతురాజు, రఘువీరారెడ్డి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి అని పిలవడం వారికి నచ్చకపోతే జగనన్న అనే పిలుస్తానని, వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న వైవి సుబ్బారెడ్డి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలన్నారు. డేట్, టైం మీరు చెప్పినా సరే, తమను చెప్పమన్నా సరేనని పేర్కొన్నారు. తాము మాత్రమే కాదు, మేధావులు, ప్రతిపక్షాలు, మీడియా అందరూ వస్తారన్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ ఉందో చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అంటాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ
వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ. వైసీపీకి చెందిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీలో కొంత అనిశ్చిత ఏర్పడిందని అన్నారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కేవలం పార్టీకి మాత్రమే కాకుండా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో మారిన పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన వివరించారు. రాజకీయంగా పార్టీలో కొంత అనిశ్చిత ఏర్పడిందని, ఎంపీ స్థానంలో కొత్త అభ్యర్థిని పార్టీ ఎంపిక చేయాలని ఆలోచిస్తుందని లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పార్టీలో అనిశ్చిత తన వల్ల రాలేదని, దానికి తాను బాధ్యుడిని కాదని ఆయన తెలియజేశారు. ఇది వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి ప్రవర్తించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను ఇమీడియట్గా. దీంతో ఉన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయటంలో ముందు ఉంటుందని టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. నాయకుల జన్మదినాలు, జయంతి, వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేసే ఆనవాయితీ టీడీపీలో ఉందన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వాటిని ఎలా అమలు చేయాలో ప్రణాళిక కూడా చేసుకున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ కార్పొరేటర్ నిరిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ సమీపంలోని నిర్మల్ హృదయ భవన్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. టీడీపీ నాయకులు కేశినేని చిన్ని, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నిలబండ్ల బాలస్వామి కేక్ కట్ చేశారు. అనంతరం నిర్మల్ హృదయ భవన్లో ఉన్న నిరాశ్రయులకు పండ్లు, స్వీట్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, లోకేష్ తన పాదయాత్రలో యువకులనే కాదు వృద్ధులను, నిరాశ్రయులను పలకరించి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వారిని ఎలా ఆదుకోవాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అనేక ప్రణాళికలు చేశారన్నారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. ఆయన తన పాదయాత్రలో యువకులనే కాదు వృద్ధుల్ని, అనాథల్ని ఎటువంటి పరిస్థితుల్లో రేపు చంద్రబాబు నాయుడు గారికి రాగానే ఎటు ఆదుకోవాలి, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని వారు పలు రకాలుగా చాలా ప్లాన్లు వేసుకుని ఉన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో మా ప్రజాప్రభుత్వం రాబోతుంది. వారి ఆధ్వర్యంలో, మా బొండమ్మ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న వృద్ధులకి మరింత సేవలు మేమందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేసుకుంటూ మా నారా లోకేష్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, చంద్రబాబు పుట్టినరోజు గానీ ఇతర నాయకుల పుట్టినరోజులను గానీ సేవా కార్యక్రమంగా చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాసేవలో మంచి స్థాయికి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు పుట్టినరోజు కానీ, వర్ధంతి కానీ, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ, అలాగే నాయకుల పుట్టినరోజులు, అలాగే వర్ధంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలుగా మార్చడం, సేవా కార్యక్రమాలుగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వాడవాడలా కూడా సేవా కార్యక్రమాలు ఆయన బర్త్డే చేసి ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ప్రసాదించి
ప్రజాసేవలో మంచి పొజిషన్లో ఆయన రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువత అంతా నారా లోకేష్ నాయకత్వం వైపు చూస్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ధైర్యాన్ని, భరోసాను ఇస్తున్నారని తెలియజేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ధైర్యాన్ని, భరోసానిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్. తాతకి తగ్గ మనవడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి అసలైనటువంటి వారసుడిగా ఈ రోజున నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. వారి జన్మదినం సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నారా లోకేష్ గారి జన్మదినం వేడుకల సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి మరి ఇక్కడ వృద్ధులకు, అనాథలకు ఫ్రూట్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, అలాగే వాళ్ళకి ఉపయోగపడేటువంటి తినడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలానికి కాబోయే నాయకుడు మా లోకేష్ గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధిలో కూడా, ప్రతి చోట కూడా మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే అది లోకేష్ గారు ఉన్నటువంటి పవర్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ సముద్ర గర్భంలోనూ సముద్రం మీద లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రదర్శించారు. సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్ కు ప్రణవ్ గోపాల్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. నారా లోకేష్ పై ఉన్న అభిమానంతోనే వినూత్న రీతిలో బర్త్డే శుభాకాంక్షలు చెప్పానని ప్రణవ్ గోపాల్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా లోకేష్ భారీ కటౌట్ను తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పులిచిన్న తదితరులు విజయవాడ కృష్ణానదిలో ఏర్పాటు చేశారు. వినూత్నంగా తమ అభిమానం చాటుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గమ్మ ఆశీస్సులు, అల్లా రక్ష, యేసుప్రభు దీవెనలతో నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రావూరి సత్యనారాయణ, కార్యదర్శి మధు, టీం టీడీపీ ఇమ్రాన్ తదితరుల ఆధ్వర్యంలో కొత్తపేట కోమల్ విలాస్ సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2023లో యువకులం పాదయాత్ర చేసి అన్ని వర్గాల సమస్యలు తెలుసుకొని వారిలో భరోసా నింపారని అన్నారు. అటువంటి యువకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తారని, టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు మాట్లాడుతూ ఒక ఆశయం, లక్ష్యంతో నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని మనమందరం కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం, ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి ఆప్యాయతతో, ఒక సోదర భావంతో నారా లోకేష్ గారు కలవడం జరిగింది. మేమందరం కూడా అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప నాయకుడు మనకి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున రావడం అనేది మేమందరం కూడా గర్విస్తున్నాం. ఆయన బాటలో నడవడానికి యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా నడుస్తానికి ముందుగా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, తండ్రి ఆశయాలు కొనసాగించాలి అని చెప్పి ఉన్నత లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో మాకు అందరికీ పూర్తిగా కలుపుకుంటూ వెళ్ళిపోతున్న మా ఎంఎస్ బ్యాగ్ గారికి, మా డివిజన్లో అందరూ కూడా పూర్తి స్థాయి మద్దతుని, సంపూర్ణ మద్దతుని మేమందరం ఆయనకి వెనకంటూ ఉంటామని చెప్పి కూడా మేమందరికీ తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి ఆయన ఆశయాలు, లక్ష్యాలను భగవంతుడు ఆశీర్వదించాలని, పరిపూర్ణ సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 25,000 మెజార్టీ విజయం సాధించి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలే వైసీపీ పార్టీ విజయ శిఖరాలను తీసుకువెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 34వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్
మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీఐఐసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల పలువురి పార్టీ శ్రేణులతో కలిసి మొదటిసారి డివిజన్ పర్యటన చేపట్టారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎందుకు కావాలో ప్రజలకు వివరించారు. చంద్రబాబు పరిపాలనంతా పూర్తిగా అవినీతిమయం అని ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని ఆసిఫ్ అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని, ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తోందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బండి పుణ్యశీలాలు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి జెండా రెపరెపలాడిస్తాం. జగనన్నకి 20,000 పై మెజార్టీ చూపించి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం గెలిపించి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఏదైతే డివిజన్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఒక ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకెళ్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ గడప గడప కార్యక్రమంలో నాతో ఉండి సహకరించి నన్ను నడిపించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత కార్యక్రమం 34వ డివిజన్ పుణ్యశీల గారు వార్డు నుంచి మొదలుపెట్టడం జరిగింది. పూర్తిగా ఈరోజు కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ క్యాడర్ మొత్తం రావడం జరిగింది. రాబోయే కాలంలో వైనాట్ 175 అనడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపు బాట అన్నది మొదలు పెడుతున్నామని తెలియజేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడు నారా లోకేష్ అని తాడేపల్లి మండల టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. నారా లోకేష్ను 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి టీడీపీ పార్టీ ఆఫీసులో టీడీపీ, జనసేన నాయకులు కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు నారా లోకేష్ అని తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు అమరా సుబ్బారావు అన్నారు. లోకేష్ పేదల కోసం అన్న క్యాంటీన్, సంజీవని హాస్పిటల్, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు వీల్ చైర్లు, చిరు వ్యాపారులకు అనేక రకాల తోపుడు బండ్లు ఇస్తూ 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ను 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నానని తెలిపిన జనసేన తాడేపల్లి మండల అధ్యక్షుడు శ్యామల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. ఒకటే చెబుతున్నాం, 2024 ఎలక్షన్లో వైకాపా అభ్యర్థి ఎవరైనా కూడా ఈ సంక్షేమ పథకాలే రేపు వైకాపా అభ్యర్థికి డిపాజిట్లు రాకుండా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి యువ నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల దశ దిశ యువతకి భరోసాగా నిలిచే ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు మా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గంలోని తాడాపల్లి మండల టీడీపీ కార్యాలయంలో అమరా సుబ్బారావు గారి నాయకత్వంలో వారి టీడీపీ నాయకులందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన వేడుకల్లో మేము పాల్పంచుకొని మా మిత్రపక్షమైనటువంటి నాయకులు కాబట్టి మేము కూడా దాంట్లో పాల్గొని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నామని. జై జనసేన, జై. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సకల జీవకోటికి పండుగ లాంటిదని లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరం నిర్వాహకులు సుధాస్వామి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ సాకారమైన వేళ ప్రజలందరూ ఆనందంగా రామనామ జపం చేస్తూ దీపాలు వెలిగించి పూజలు చేశారన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగ మానసాదేవి అమ్మవారి మందిరంలో రామనామ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాముల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ప్రత్యేక హారతులు ఇచ్చారు. దీపాలు వెలిగించారు.
అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ జనవరి 22వ తేదీ రామభక్తులకు సంతోషకరమైన రోజు అని అన్నారు. భారత పౌరులందరూ ఎదురు చూసిన శుభతరుణం అని పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. ప్రతి ఇంటిలో అందరూ రామనామం చేసుకుంటూ స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. రామనామాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారికి పూజలు చేసి హారతులు ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీరామచంద్ర ప్రభువు ఆశీస్సులు జీవకోటిపై ఉండాలన్నారు. ఆ రామయ్య తండ్రి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా మందిరం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు మన అందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి మానవుడికి కూడా జీవకోటి రాశికి ఆయన ఆశీస్సులు అవసరం. రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఈ రామనామం మేము ప్రత్యేకంగా నిర్వహిస్తాము. స్వామివారిని మా కుటుంబంలో ఒకటిగా మేమందరం కూడా ఆయన్ని కొలుసుకుంటున్నాము. 500 సంవత్సరాల పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసుకుని బాలరాముడిని ప్రతిష్ఠించుకోవటం ఆనందదాయకమని హైందవ జాగృతి సమితి అధ్యక్షులు దాసరి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ సాకారమైందని తెలిపారు. లక్షలాది మంది రామభక్తులు మందిర నిర్మాణం కోసం త్యాగాలు చేశారని అన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణలంక 21వ డివిజన్ పోస్టాఫీస్ రోడ్ చివర కృష్ణఘాట్ వద్ద రామనామ దశ సహస్ర దీపోత్సవం కార్యక్రమాన్ని నిన్న ఏర్పాటు చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చారు. శ్రీరామునికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం హైందవ జాగృతి సమితి అధ్యక్షులు దాసరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో గతంలో రామమందిరం ఉండేదని, ముస్లింలు వాళ్ల రాజ్యపాలన చేసినప్పుడు భారతదేశం వచ్చి హైందవుల గుళ్లను నాశనం చేసి దాని మీద మసీదులు కట్టి హిందువులను ముస్లింలుగా మారమని భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. రామమందిరం కూల్చిన చోట పునఃనిర్మాణం కోసం చేసిన పోరాటంలో 4.5 లక్షల మంది ప్రాణాలు త్యాగం చేశారన్నారు. న్యాయ పోరాటంలో విజయం సాధించడం, ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం, 70 ఎకరాల్లో రామమందిర నిర్మాణం చేయడం జరిగిందన్నారు. హిందువుల ఆత్మాభిమానాన్ని కాపాడిన వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు. 70 ఎకరాల్లోని మరి ఇవాళ మన అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ మనం చేసుకున్నాము. అట్లాగే దానికి మరి మోడీ గారి ప్రభుత్వంలో ఇది జరగటం చాలా అదృష్టం. అట్లాగే ప్రభుత్వ పరంగా సహకారం కూడా ఉంది హిందువులందరికీ కూడా. కాబట్టి ఇది మతపరమైనది కాదు, మన హిందువుల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడినటువంటి వారు మన ప్రధానమంత్రి గారు. అట్లాగే మరి ఇవాళ బాలరాముడు ప్రతిష్ఠ జరగటం మూలాన మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం యూపీలో ఉన్న అయోధ్య ఇంకా చూస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక దానిలోని వాళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి మరి మోడీ గారి పిలుపు మేరకు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. అందరూ కూడా రాముని యొక్క కృపకు పాత్రులయ్యారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి నిర్వాహకులు దేవరకొండ శరత్ కుమార్ మాట్లాడుతూ శ్రీరాముని నామస్మరణతో ప్రపంచమంతా మారుమ్రోగిందని తెలిపారు. రామ అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రామునికి సంబంధించినటువంటి దైవ కార్యాలన్నీ కూడా భగవత్ కార్యాలు భవిష్యత్తులో మరిన్ని అందరి ఆధారమాలతో జరిపించుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ దశ సహస్ర శ్రీ రామనామ దశ సహస్ర దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా విశేషంగా అందరూ కూడా వచ్చారు. మరి ఇటువంటి కార్యక్రమాలు వైదిక పరంగా కార్యక్రమాలు శ్రీరాముని నామస్మరణతో ప్రపంచం అంతటా కూడా మారుమోగిపోతూ ఈరోజు ఇంతటి విశేష ఆదరణ విశేష ప్రజానీకాన్ని ఆ యొక్క భగవత్ కార్యాన్ని అంతా కూడా విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఆ యొక్క రాముడి అనుగ్రహాలు కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆ ఎల్లవేళలా కూడా అందరికీ కూడా ఆ రామ అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. విజయవాడ సితారా సెంటర్లోని బెనిఫిట్ మెడికల్ బజార్ వార్షికోత్సవం సందర్భంగా ఆ షాపులో మందులు కొనుగోలు చేసిన వారందరికీ 459 రూపాయల ప్రోటీన్ పౌడర్ అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బెనిఫిట్ మెడికల్ బజార్ అధినేత తాత వెంకట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడాది కాలంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అతి తక్కువ ధరకే మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వన్ టౌన్ సితారా సెంటర్ వద్ద బెనిఫిట్ మెడికల్ బజార్ అధినేత తాత వెంకట సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది క్రితం బెనిఫిట్ మెడికల్ బజార్ ప్రారంభించి నగరవాసులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అతి తక్కువ ధరలకే మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మెడికల్ బజార్ షాపులో మందులు కొనుగోలు చేసిన వారికి 459 రూపాయలు విలువ చేసే ప్రోటీన్ పౌడర్ అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బెనిఫిట్ మెడికల్ బజార్ అధినేత తాత వెంకట సుబ్రహ్మణ్యం తెలియజేశారు. అన్ని రకాల మందులపై 25% నుండి 80% వరకు తగ్గింపు ధరల్లో నగర ప్రజలందరికీ మందులు ఇస్తున్నట్లు తెలిపారు. సితారా సెంటర్లో కల తమ బెనిఫిట్ మెడికల్ బజార్లో హోమ్ డెలివరీ మరియు కొరియర్ సౌకర్యం ప్రారంభించినట్లు తెలియజేశారు. అన్ని రకాల వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు కన్సల్టేషన్ ధర 10 రూపాయలు మాత్రమే అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంవత్సరం కాలంగా మనం బెనిఫిట్ మెడికల్ బజార్ అనే ఒక సంస్థ పేరుతోటి గత సంవత్సర కాలంగా ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులను సేల్ చేస్తున్నాము. సో రేపటితోటి సంవత్సరం పూర్తి అవుతున్న శుభ సందర్భంగా ఈ తక్కువ ధరలతో పాటు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి 459 రూపాయలు విలువ గల ప్రోటీన్ స్మార్ట్ పౌడర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ప్రజలకందరికీ చేరువయ్యి ప్రజలకు తెలియపరిస్తే ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మొగల్రాజ్పురం నిమ్మతోట సెంటర్లో ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. భక్తులకు పులిహోర, చక్ర పొంగలి, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ సేవా యూత్ సభ్యులు ఈశ్వర్ నాని తదితరులు మాట్లాడుతూ 500 ఏళ్ల నాటి కళ నేడు సాకారమైందని, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టను కనులారా వీక్షించే అవకాశం మనందరికీ లభించడం అదృష్టమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి కృషి పట్టుదలతో ఇది సాధ్యమైందని చెప్పారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజును ప్రతి ఏటా పండుగలా జరుపుకోవాలని కోరారు. మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి. హిందూ పండగ ప్రతి పండగని మా ఫ్రెండ్లీ సేవా యూత్ వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మాకు తగిన స్తోమతలో ప్రతి ఆనందంగా చేస్తాము. అలాగే ఈరోజు మన కలియుగానికి మొత్తానికి నిండిపోయేలా ఒక సంక్రాంతి, దసరా, వినాయక చవితి ఎలా చేసుకుంటున్నామో శ్రీరామనవమి మాదిరిలో ఈరోజు బాలరాముని విగ్రహ ప్రతిష్ట అది ఒక పండగగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై హిందూ, జై జై హిందూ. అయోధ్యలో లైవ్ టెలికాస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా పులిహార, ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఎంతో శ్రద్ధగా వచ్చి దేవుడి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే ఒక పండగలా జరుపుకోవాలని మా నిమ్మతోట ఫ్రెండ్లీ సేవ తరపున ఒక విజ్ఞప్తి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లి గ్రామంలో సీతారామస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న ఉదయం 10 గంటల నుండి రాత్రి వరకు శ్రీరామ జయరామ జై జయరామ అనే నామ సంకీర్తనతో భజన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ అక్షింతలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృతపల్లి సూర్యనారాయణ, కోడెబోయిన బాబీ, మోర్ల ఆంజనేయులు, ఎం శ్యామలా సురేష్, గణేష్, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కోట్లాది మంది భారతీయుల 5 శతాబ్దాల కళ నెరవేరిందని శ్రీ విజయ కోదండ రామాలయం నిర్వాహకులు పోతిరెడ్డి విఠల్ గౌరీశ్వరి అన్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నం విజయ కోదండ రామాలయంలో భక్తులు పెద్ద ఎత్తున శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగింది. ఉత్తరప్రదేశ్ అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గోపవానిపాలెం శివారు డాబాలు సెంటర్లో కొలువైన శ్రీ విజయ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతిరెడ్డి విఠల్ గౌరీశ్వరి విశ్వ హిందూ పరిషత్ మచిలీపట్నం ప్రఖండ వారి ఆధ్వర్యంలో భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం, రామనామ సంకీర్తన, నగరోత్సవం, పల్లకీ సేవ, కోలాటం, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి డిజిటల్ స్క్రీన్ మీద స్వామివారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాత్రి రామాలయం ప్రాంగణంలో మహిళలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేయడం ద్వారా యావత్తు భారతీయుల కళ సాకారమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని గౌరీశ్వరి అన్నారు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.